శేష్ది నాది జర్నీ కలిసి స్టార్ట్ చేసాం మేము. తను క్షణం చేస్తున్నప్పుడు నేను గుంటూరు టాకీస్ అనే సినిమా చేస్తున్నాను. సో అప్పుడు స్టార్ట్ అయింది మా జర్నీ. సో అందుకే నాకు శేష్ది ఏ సినిమా వచ్చినా కూడా నాకేదో మా గ్రూప్లో ఒకళ్ళు సినిమా వచ్చినట్టు, లేకపోతే మనలో నుంచి ఒకళ్ళు వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. నాకేం చెప్పాలో కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ నిన్న ఫోన్ చేసి తను రేపు ఇలా ఈవెంట్ ఉంది రావాలి అని పిలిచినప్పుడు తను యాక్చువల్లీ చాలా ఎక్కువ మర్యాదగా ఎక్కువ పద్ధతిగా మాట్లాడి ప్లీజ్ 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 నువ్వు తప్పకుండా అంటే నేను అడిగాను. నాకు అనిపించింది అంత యాక్చువల్లీ అంత అవసరం లేదు, నీకు ఎప్పుడు ఎక్కడ నా సైడ్ నుంచి ఏం కావాలన్నో కూడా నేను ఉంటాను. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. అలాగే నిన్న ఇంకో మాట అన్నాడు శేష్ నాతోటి, 3 years పట్టేసింది ఈ సినిమా రావడానికి అని. అంటే పెంచాల్సింది శేష్ స్పీడ్ పెంచలేదేమో, బట్ స్టాండర్డ్ డెఫినెట్గా పెంచాడు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ అంటే 3 years పట్టింది అన్నాడు నేను నాతోటి కాల్లో. ఎప్పుడు వచ్చామన్నది కాదనయ్య, బుల్లెట్ దిగిందా లేదా. సో ఐ రియలీ విష్ శేష్ ఆల్ ది బెస్ట్. ఈజ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. లోపల ఒక చాలా మొండితనం ఒకటి ఉంటుంది. ఆ మొండి పట్టుకుని ఉంటాడు సినిమా అంటే వదలడు. అండ్ ఐ రియలీ హోప్ దిస్ ఫిల్మ్ వర్క్స్ ఫర్ యూ, దిస్ ఫిల్మ్ వర్క్స్ ఫర్ మృణాల్, దిస్ ఫిల్మ్ వర్క్స్ ఫర్ ది ఎంటైర్ టీమ్, సుప్రియ గారు అండ్ ఎవ్రీబడి ఎల్స్. వన్స్ అగైన్ ఇఫ్ ఐ మిస్డ్ అవుట్ ఆన్ ఎవరి గురించి అన్న మాట్లాడడం మర్చిపోతే క్షమించాలి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. I want to give you a big hug and I want to wish you all the very best for your film, man.